సిరివెన్నెల రాసిన సాహిత్యాన్ని సినిమా వారు రిజెక్ట్ చేసిన సందర్భం ఇది. పాటల్లో ప్రమాణాలు, సాహిత్యాభిరుచి పడిపోతున్న సందర్భానికి ఒక ఉదాహరణ ఇది. కావ్యకన్య, కవితా కన్య అంటారు. ఏ కవికైనా తాను రాసిన కావ్యమో కవిత్వమో నిజంగానే కన్న కూతురిలా ఉంటుంది. అలాంటిది సిరివెన్నెల లాంటి వారికైతే నవమాసాలు మోసి కన్న ప్రసవ వేదన ఇంకా ఎక్కువ ఉంటుంది. సినిమా కథలో పాట సందర్భం ఆయనకొక అవకాశం అంతే. తన తాత్విక దృక్పథంతో ఆ సందర్భమే ఆశ్చర్యపోయేలా, పొంగిపోయేలా, కలకాలం నిలిచిపోయేలా పాట రాస్తారాయన. రాయడానికి ముందు తనలో తానే ఆలోచనల మథనంతో చాలా రగిలిపోతారు. నిద్రపోరు, తిండి తినరు, పరధ్యానంగా ఉంటారు. చివరికి వారానికో 2 వారాలకో ఆ మథనంలో నుండి అమృత గీతం ఆవిర్భవిస్తుంది. అలా రాసి పదపదాన ఆయన ముద్ర కనపడేలా చేస్తారు. వాక్యాల మధ్య వాక్యాలు మోయలేనంత భావ సముద్రం ఉంటుంది. ప్రతి భావం మీద ఆ వెన్నెల సంతకం సిరి ఉంటుంది. అలా రాసిన మాటలను సినిమా వారు వారి పాపులర్ ప్రమాణాల ప్రకారమో లేక వారి అజ్ఞానం మేరకో మారిస్తే ఎలా ఉంటుంది? గుండె రగిలిపోతుంది. ధర్మాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇక్కడ సినిమా వారిని తప్పు పట్టాల్సిన పనే లేదు. వారి మాస్ మసాలా పాతాళం అంచులు తాకిన కొలమానాలేవో వారికి ఉంటాయి. చదువు లేని వారికి కూడా టక్కున అర్థమయ్యేంత సరళంగా సులభంగా ఉండాలన్న వారి కమర్షియల్ వ్యాపార సూత్రంతో చదువుకున్న వారు కూడా చదువు లేనివారే అవుతున్నారు. ఇంకా ఇంకా అవుతారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న ప్రఖ్యాత గీతాన్ని పట్టుదల సినిమా కోసం 1992లో సిరివెన్నెల రాశారు. సినిమా సరిగ్గా ఆడలేదు. కానీ అందులో ఈ పాట మాత్రం గొప్పగా నిలిచి వెలుగుతూ ప్రచారం పొందింది. ఎందరికో స్ఫూర్తిగా, ఓదార్పుగా, దారిదీపంగా మారింది. మారాలి కూడా. గొప్ప రచన. అనన్య సామాన్యమైన ఉదాహరణలు. సర్వం కోల్పోయినా పోరాడడానికి ప్రాణమొక్కటి మిగిలి ఉంటే చాలు అని ధైర్యాన్ని నింపి కర్తవ్యాన్ని బోధించే పాట. సిరివెన్నెల గీతాచార్యుడై జీవన కురుక్షేత్రంలో విషాదయోగంలో ఉన్న వారందరికీ ఉపదేశించిన పాట. అలాంటి పాటలో కొన్ని పంక్తులను సినిమా వారు తీసేయడం ఆయనకు నచ్చలేదు. ఆ తీసేసిన పంక్తులకు తిరిగి వారు కోరుకున్నట్లు రాసిచ్చారే కానీ అలాగే ఉండాలని వాదించలేదు. వారిని ఏమీ అనలేదు. తరువాత ఒక వీడియో సందేశంలో ఆ తీసేసిన పంక్తులంటే తనకెందుకంత ఇష్టమో సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్నారు. అది విన్న తరువాత సిరివెన్నెల లాంటి వారిని కూడా సినిమా ఇలాగే చూస్తుందా అని బాధపడతాం. సినిమాలో ఉన్న పాట యూట్యూబ్లో ఉంది. అందరూ విన్నదే, అందరూ చూస్తున్నదే, మళ్ళీ మళ్ళీ వింటున్నదే. కానీ సిరివెన్నెల మొదట రాసినవి, వారు తీసేసినవి ఈ పంక్తులు. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిశా విలాసమెంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా సూర్యగోళమంటిదేనురా, ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా. దీనికి ఆయనే ఇచ్చిన వివరణ ఇది. లోకంలో ఫలానా వాడు చచ్చిపోయాడు అని క్లెయిమ్ చేసేవాడు ఉంటాడు, కానీ నేను చచ్చిపోయాను అని క్లెయిమ్ చేసుకునేవాడు ఎవడైనా ఉంటాడా? నేను పుట్టాను అని ఒకడు చెబితే విన్నాం. మన పుట్టుకను మనం అనుభవించలేదు. మన చావును కూడా మనం అనుభవించం. ఇప్పుడున్నదే జీవితం. చావనే మాటే లేదు ఈ క్షణాన. ఈ పర్టిక్యులర్ వాక్యాన్ని వాళ్ళు తిరస్కరించారు. కానీ నాకు ఈ పర్టిక్యులర్ వాక్యమే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ సత్యాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోగలిగితే, తలచుకోగలిగితే, అవును కదా, చచ్చిపోతానని భయం ఎందుకు, ఒకవేళ చచ్చిపోయామే అని అనుకుందాం. ఆ సంగతి నాకు తెలియదు కదా, నాకు తెలియని దాని గురించి నాకెందుకు దిగులు? నా చావు నాది కానప్పుడు దాని గురించి నేనెందుకింతగా భయపడాలి? ఆ భయమే కదా నన్ను ఇన్ని విధాలుగా తరుముతున్నది. ఒక్కసారి నేను చావను అని అనుకోగలిగితే జీవించడం పట్ల దృక్పథం పెరుగుతుంది. చావు పట్ల భయం తగ్గుతుంది. ముగింపు పట్ల కాకుండా కొనసాగడం మీద మన దృష్టి కేంద్రీకరించేలా చేసే ఈ పర్టిక్యులర్ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. సిరివెన్నెల గారు, మీరెంతో అదృష్టవంతులు. మొత్తం పాటలో
ఒక్కో చరణంలో రెండేసి అర్థవంతమైన లైన్లనే తీసేసి మిగతా దాన్నైనా అలాగే ఉండనిచ్చారు. ఇప్పుడు అర్థరహితమైన దాన్ని మాత్రమే ఉంచి అర్థవంతమైన దాన్ని మొత్తంగా తిరస్కరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు స్వరాలకు రాసుకున్న డమ్మీ సాహిత్యమే నిజం సాహిత్యంగా విడుదల చేస్తున్నారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేత కూడా రాయిస్తున్నారు. మనుషులే యంత్రాల సాయంతో యాంత్రికంగా రాస్తున్నారు. మీ పాట పంచామృతం. మీరు పోయారు కాబట్టి బతికిపోయారు. పాట భావమే ఓటమిని ఒప్పుకోకపోవడం, ఓరిమిని కోల్పోకపోవడం, నిరాశకే నిరాశ పుట్టించడం కాబట్టి ఆయన కలం ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు, ఒప్పుకోదు.